ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ, కుజ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం, అలాగే బుధ కుజ గ్రహాలతో కలిసి ఉండడం, పంచమంలో చంద్రుడు, 6వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో బుధ శుక్ర కుజ గ్రహాలు, 9వ స్థానంలో సూర్యగ్రహం, 10వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితుల వలన ఈ వారం ఈ వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే తెలుస్తోంది. ముఖ్యంగా రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం అనేది కనబడుతోంది. అయినప్పటికీ దానిపైన గురువు దృష్టి ఉండి శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉన్నది. అయితే ఆలోచన తీరు అంతా కూడా కొంచెం తొందరపాటుగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయడం మంచిది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడంలో కొంచెం తడబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ల సలహా తీసుకోవడం, బంధువులు, మిత్రులు, ఆప్తులు మొదలైన వారి సలహా తీసుకొని పని చేయడం మంచిది. అలాగే ధనయోగాదులు బాగానే ఉన్నాయి. అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఆర్థికపరమైన పుష్టి కుదురుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరితోటి కూడా మంచి ఆనందంగానే గడపగలుగుతారు. అనేక రకాల శుభ వార్తలు వినే అవకాశం ఉంది. శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అయితే కొంత ఈ వారంలోనే కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆలోచన తీరు కూడా కొంత మారే అవకాశం ఉంటుంది. మాటల ద్వారా కొంత ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. మాటల వలన కొత్తగా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా సఖ్యతగానే ఉండగలుగుతారు. గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా బాగానే అనుకూలంగానే ఉన్నాయి. అయితే కొత్తగా గృహ వాహనాలు తీసుకునే వారికి అనుకూల స్థితి కనబడుతోంది. అయితే రుణం చేయవలసి వస్తుంది. విద్యార్థులకి విద్యా అవకాశాలు బాగా పెరుగుతాయి. విద్యలలో మంచి గుర్తింపు, రాణింపు ఉంటాయి. అటువంటి స్థితి మంచిగా కనబడుతోంది. అలాగే ఆరోగ్య సమస్యలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడవలసిన స్థితి. అలాగే రుణ సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి రుణాల విషయంలో చాలా వరకు అనుకూలమైన స్థితే ఉంది. రుణాలు తగ్గుతాయి. కొత్తగా రుణం చేయవలసిన స్థితిగతులు వచ్చినప్పటికీ అది గృహము, వాహనము మొదలైన ఆస్తి తీసుకునే విషయంలోనే
అవసరం వస్తుంది. అటువంటి విధానంలో గృహాలు వాహనాలు తీసుకునే వారికి మాత్రం తప్పకుండా రుణాలు చేయవలసి వస్తుంటుందని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉంటుంది. కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టిన వారికి కూడా అటువంటి పెట్టుబడులు కొంత ఉపసంహరించుకునే సందర్భాలు కనబడుతున్నాయి. ఈ వారం కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం డిపాజిట్లు ఉపసంహరించుకోవడం, అలాగే ఏదైనా స్థలాలు, ఇళ్ళు మొదలైన వస్తువుల్ని అమ్మకానికి పెట్టడం మొదలైన పనులు ఈ వారం చేయకుండా ఉండడం మంచిది. అటువంటి అవసరాలు వచ్చినప్పటికీ కూడా ధనం కోసం ఏదైనా డిపాజిట్లు ఉంటే ఉపసంహరించుకోవడం, మరి స్థలాలు, అలా భూములు మొదలైన వస్తువుల్ని అమ్మకానికి పెట్టడం అలాంటివి చేయకుండా ఉంటే అది తర్వాత వారాలలో ఇది అనుకూలమైన వాతావరణం వచ్చి అటువంటి పరిస్థితి దాటివేయగలుగుతారు. భాగ్యస్థితి క్రమంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నది. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. అయితే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆర్థికమైన ఇబ్బందుల్లో పడకుండా కొత్తగా రుణాలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగ విషయంలో మంచి అనుకూలత ఉన్నది. పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. శని భగవానుడు దశమంలో ఉండడం వలన ఇది కొంత అనుకూలత కూడా చూపించే అవకాశం ఉంది. ప్రస్తుత స్థితి గతులని బట్టి కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ దానిలో కూడా ఉద్యోగ స్థితిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది కలగదు. అలాగే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా వ్యాపారం చేసేవారు, ఉద్యోగం చేసేవారికి అనుకూల వాతావరణం ఉన్నది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ విషయంలో అనుకూల స్థితి కనబడుతోంది. శని భగవానుడి అనుగ్రహం వలన ఇటువంటి స్థితిగతులన్నీ కూడా ఈ వారం బాగానే ఉపయోగపడతాయని తెలుస్తోంది. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల్లో ఉన్న వారిని కలవడం, మాట్లాడడం చేయవచ్చు. అలాగే అవకాశాన్ని బట్టి దూర ప్రాంతాలు, దూర దేశాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఇది అనుకూలంగానే ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తోంది. అయితే ఈ వారం కొంత ఖర్చు కూడా అధికంగానే కనబడుతోంది. గృహోపకరణాలు, బంగారు ఆభరణాలు మొదలైనవి కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా ఈ వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాల్లోనే కొంత అనుకూలత కూడా కనిపిస్తోంది. అన్ని విషయాల్లో కూడా సాధారణ స్థితి అయితే ఉండగా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి చెడు ఫలితాలు అయితే లేవు. కుటుంబ సభ్యుల్లో కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మిగిలిన విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఆధిక్యత కలగడం కోసం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.